ముఖాముఖి. టీడీపీ గెలుపుకు ఎటువంటి అవకాశాలున్నాయి? విజయోత్సవానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. విషయాల గురించి మనం మాట్లాడడానికి టీడీపీ కార్యాలయానికి వచ్చాం. శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాం. సో మరి వారిని అడిగి వారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్న కృషి ఏంటి, మరి ఏ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నారు అనే విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానమ్మా. సో ప్రచార యాత్ర ఎలా సాగుతుంది? ప్రచార యాత్ర ముమ్మరంగా బ్రహ్మాండంగా శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో మున్సిపాలిటీలో కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. వాస్తవానికి ఈ ప్రచార కార్యక్రమం మేము పోయిన సంవత్సరం ఫిబ్రవరి నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా గ్రామాలు నేను తిరగడం జరిగింది. మున్సిపాలిటీలు కూడా చాలా వార్డులు, అంటే దాదాపు 80% వార్డ్స్ పూర్తి చేయడం జరిగింది. నేనే కాకుండా అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పటికే ఇంటింటికి వెళ్ళి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు ఆ సమాచారాన్ని చేరవేస్తూ ఈ గడిచిన 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు తప్పిందో అవన్నీ కూడా వాళ్ళకు వివరిస్తూ అనేక కార్యక్రమాలు పోయిన సంవత్సరం నుంచి గత ఏడాది నుంచి మేము చేయడం జరుగుతోంది. సో మరి ప్రజల మద్దతు ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది? తప్పకుండా ఈసారి, ఎందుకంటే 2004 సంవత్సరం తర్వాత శ్రీశైలం నియోజకవర్గం, అంటే గతంలో ఇది ఆత్మకూరు నియోజకవర్గం, 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు ఇది శ్రీశైలాన్ని పేరుగా మార్చడం జరిగింది. ఇక్కడ ఉన్న ఒక 3 మండలాలు, కొత్తపల్లి, పాములపాడు, గడివేములు, అవి 2 నందికొట్కూరు, 1 పాణ్యం నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. ఈ శ్రీశైలం నియోజకవర్గం పేరు మార్చిన తర్వాత బండి ఆత్మకూరు, మహానంది మండలం, అంటే గతంలో అవి నంద్యాల నియోజకవర్గంలో ఉండేటివి, అవి 2 ఇక్కడికి మారి రావడం జరిగింది. మరి 2004 తర్వాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరలేదు వాస్తవంగా. సో ఈసారి తప్పకుండా ప్రజల మద్దతుతో ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరంలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పోయినసారి నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు చేరినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని కొన్ని హామీలు నేను ఇవ్వడం జరిగింది నియోజకవర్గానికి. హామీలు పూర్తి చేస్తే నేను పార్టీలోకి వస్తానని చెప్పేసి చెప్పడంతో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నేను పూర్తి చేస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది. నేను ఏదైతే నియోజకవర్గంలో హామీలు ఇచ్చానో, ప్రధానంగా సిద్ధాపురం, ఆత్మకూరు మండలం ఉన్న రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని ఏదైతే హామీ ఇచ్చానో, సాగునీరు, సో దాన్ని పూర్తి చేయడం జరిగింది. సంవత్సరం 2 నెలలను పూర్తి చేసి ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 23,000 ఎకరాలకు సాగునీరు అందించడం కూడా జరిగింది, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, శాసనసభ్యునిగా ఉన్నప్పుడే. దాంతోపాటు ఈ ఆత్మకూరు మేజర్ మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ చాలా సమస్య ఉంది. సో ఇక్కడ కూడా 120 కోట్ల రూపాయలతో నాన్ అభివృద్ధి స్కీమ్ కింద ఒక స్కీమ్ను మేము శాంక్షన్ చేసుకొచ్చి మేము ఉన్నప్పుడే పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. అలాగే శ్రీశైలం మండలంలో ఉన్న సున్నిపెంట గ్రామం ఏదైతే ప్రాజెక్ట్ కాలనీ ఉందో, ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఏర్పాటు చేసిన కాలనీ అది. సో అక్కడ అదంతా ఇరిగేషన్ ల్యాండ్ కాబట్టి ఎవరైతే అక్కడ ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఉండిపోయిన వాళ్ళు, వర్కర్స్ కానివ్వండి, కొంతమంది ఎంప్లాయీస్ కానివ్వండి, రిటైర్డ్ అయిన వాళ్ళు కానివ్వండి, తర్వాత అక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు అందరూ కూడా అనాథరైజ్డ్గా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. సో అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడే అది కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇవన్నీ ఇదే కాకుండా నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో ప్రతి సందులో కూడా మేము సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేయడం, దాదాపు 170 కోట్ల రూపాయలు తెచ్చి. ఎన్ని గ్రామాలకి ఇస్తారు సార్? దాదాపు ఆ రోజున్న 51 పంచాయతీ, ఇప్పుడు పంచాయతీలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కొన్ని పంచాయతీలు పెరిగినాయి. అంటే పంచాయతీలు కాని విలేజ్లో కూడా, అంటే హ్యామ్లెట్ విలేజ్లలో కూడా మేము అప్పుడు పూర్తి చేయడం జరిగింది, దాదాపు 170 కోట్ల రూపాయలు పెట్టి. అదే కాకుండా ముఖ్యంగా రైతులకు పంట పొలాలు ఉన్నాయి. వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది మండలాలు ఇవన్నీ కూడా నీటిపారుదలకు సంబంధించిన పొలాలు కాబట్టి పొలాలు ఉన్నా కూడా రస్తాలు లేక రైతులు పొలాలకు వెళ్ళలేక పొలాలంతా బీళ్లు పెట్టుకున్న పరిస్థితి. సో వాటికి కూడా మేము నీరు చెట్టు కింద రస్తాలు, అంటే ఆయకట్టు రస్తాలు అంటారు దానిలను, సో అవి శాంక్షన్ చేసుకొని పొలాలకు కూడా రస్తాలు ఇవ్వడం జరిగింది. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేయడం జరిగింది. గతంలో టీడీపీ మీకు అందరికి కూడా తెలిసిందే.
టీడీపీ ప్రభుత్వం చేసినట్టు సంక్షేమం ఎవరు కూడా చేయలేదు. సో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా. అదే కాకుండా శ్రీశైలం దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రము, ఇది అందరికీ తెలిసిందే. భారతదేశంలోనే అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఉన్న 3 క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. సో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో దాదాపు 140 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, డ్రైన్ సిస్టమ్ కానివ్వండి, అలాగే మాడ వీధులు కానివ్వండి, అలాగే రింగ్ రోడ్డు 6.5 కిలోమీటర్తో శ్రీశైలం దేవస్థానంలో ఒక రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేశాము. అలాగే గణేష్ సదన్ అని చెప్పేసి మేము వచ్చినప్పుడు తీసుకొచ్చాం. ఫుడ్ కోర్ట్స్, గణేష్ ఫుడ్ కోర్ట్స్ మేమే తీసుకొచ్చాం. అలాగే అనేక కార్యక్రమాలు. దేవస్థానం ఎంత అభివృద్ధి చెందితే భక్తులు అంత ఎక్కువగా వస్తారు, వాళ్ళకి వసతి సదుపాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడే చేయడం జరిగింది. సో అంటే మీరు చెప్పేది అప్పుడు చేసినటువంటి ఆ అభివృద్ధి ఇప్పుడు నన్ను గెలిపిస్తుంది అన్న భరోసాతో మీరు ఉన్నారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా తన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తూ గెలుపును అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని మాట కూడా వింటూ ఉన్నాము. మరి మీరు కూడా గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి పథకాలతో ఇప్పుడు మేము కూడా ఖచ్చితంగా గెలుపొందుతాం అన్న భరోసాతో మీరున్నారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. మరి వాటి మీద దృష్టి సారిస్తున్నారా? మరి ఒకవేళ గెలుపొందితే వాటిపై మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? గతంలో నేను ఏదైతే అభివృద్ధి చేసినానో ఆ రోజు మేము చేసిన అభివృద్ధి ప్రజలు చూడలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలంతా ఒక మభ్యపెట్టి ఒక ట్రాన్స్లోకి తీసుకుపోయి ఆయన, అంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు, అందరు కలిసి ఆయన మీద కుట్ర పన్ని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఒక సింపతి క్రియేట్ చేసుకొని అలవిగాని హామీలన్నీ ఇచ్చి ప్రజలంతా మోసం చేసి, ముఖ్యంగా యువతనంతా కూడా మోసం చేసి, నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను, కేంద్రం మెడల్ వంచి అని చెప్పి పెద్ద మనిషి అందరినీ కూడా తప్పుదారి పట్టించి ఆ రోజు ఆయన అయ్యో పాపం అని ఒకసారి అవకాశం ఏంటంటే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చినారు. సో ఆ రోజు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు ఈ సింపతి వేవులో కొట్టుకుపోయినాయి. సో ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు కూడా అనేక వాగ్దానాలు ఇచ్చారు. అంటే పార్టీ మేనిఫెస్టో ఉంది వాళ్ళకు, అలాగే లోకల్గా ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గం నుంచి లాస్ట్ టైం గెలుపొందిన చక్రపాణి రెడ్డి గారు కూడా లోకల్ మేనిఫెస్టో కూడా ఇచ్చినారు. సో పార్టీ మేనిఫెస్టో అమలుగా సరిగ్గా జరగలేదు. లోకల్గా ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడో అవి కూడా ఒక్క పని ఆయన ఇచ్చిన వాగ్దానాలలో. సో ఇవన్నీ ఇప్పుడు కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు ఈ 5 సంవత్సరాలలో. అంటే గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో బుడ్డా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం జరిగింది నియోజకవర్గానికి, చక్రపాణి రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగింది. సో ఇది కంపారిజన్ వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఈ కంపారిజన్ వచ్చే ఈరోజు ప్రజలు మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు మీరు గమనించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అనేక మంది గతంలో ఆ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళంతా కూడా ఈరోజు విపరీతంగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం. నాకు తెలిసినట్టు నేను గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరంలో చాలా ఎక్కువ, అంటే ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి చేరడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ అంటే మా తండ్రి గారు రాజకీయాలు మొదలుపెట్టి 50 సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ 2 రకాలుగా దూరం ఉన్న వర్గాలు 50 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు, నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కాదు, మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్న వర్గాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాయి. అంటే ఏదైతే వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా అనేక మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సో వాళ్ళ ఓటే కాదు, రేపు వాళ్ళ తరపున ఉండే ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి కన్వర్ట్ చేయడం గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకు వాళ్ళు ఈ విధంగా జాయిన్ అయినారంటే ఈ గడిచిన 5 సంవత్సరాలలో ఇక్కడ ఎమ్మెల్యే కానీ స్థానికంగా పైన ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ సో వాళ్ళు నమ్ముకున్న ప్రజలకు కానీ గోరికి కానీ ఏమీ చేయలేదు కాబట్టి వాళ్ళంతా కూడా వలసలు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినాయి. సో ఖచ్చితంగా మేము అంటే అభివృద్ధి, సంక్షేమము, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీకి విపరీతంగా రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మేము ప్రణాళికలు ఇవన్నీ చూసి ఇవన్నీ ఆలోచన చేసుకుని ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో జెండా ఎగిరేయడం ఖాయమని చెప్పేసి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్ హోర్ చూస్తే ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం మీదే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే చాలా గట్టి పోటీ ఉండడం వల్ల. మరి బుడ్డా వెంగళరెడ్డి గారి యొక్క ప్రభావం కూడా ఇప్పుడు మీరు చెప్పినట్లు ప్రభావం కూడా ప్రజలపై ఉంది. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాల ప్రభావం కూడా ఉంది. కాబట్టి గట్టి పోటీ నెలకొని ఉంది. మరి మీరు అన్నారు ఇప్పుడు వారు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చారు అనేది.
వాళ్ళు ఏమి నెరవేర్చలేదు, మీరు ఏమి నెరవేర్చాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా సమస్యలు అనేకంగా ఉన్నాయి నియోజకవర్గంలో. సమస్యలు ఎప్పుడు ఉంటాయి, ఏ నియోజకవర్గమైనా. మనం ఒక పని పూర్తి చేసిన తర్వాత ఇంకొక పని వస్తూ ఉంటుంది. అది రెగ్యులర్గా రొటీన్గా ప్రతి నియోజకవర్గంలో అవి నిత్యం జరిగే పనులే. నిత్యం మనం ఏదైతే ఇస్తామో అది పూర్తి చేసుకుంటూనే వస్తూ ఉంటాం. నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి చోట అడుగుతా ఉన్నా, ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నా, మీ మీడియా ద్వారా కూడా అడుగుతా ఉన్నా. చక్రపాణి రెడ్డి గారికి గత 2 సంవత్సరాల నుంచి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా ద్వారానే. వాళ్ళు గడప గడపకు ప్రోగ్రాం పెట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళు గడప గడపకు ప్రోగ్రాం పెట్టేసి ఇళ్ళకు పోకుండా, ప్రజలను కలవకుండా, ఏదో ఒక గ్రామంలో వెళ్ళిన తర్వాత ఒక లైన్లో పోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం, వాళ్ళ ఇంట్లో కూర్చోవడం, అవునా, ఎన్నికొచ్చేయడం. తర్వాత వాలంటీర్ల ద్వారా ఏదో కొన్ని పత్రాలు వాళ్ళు ప్రింట్ చేయించినది ఇంటింటికి పంచడం. నేను ప్రతి మీటింగ్లో ప్రతి చోట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అడుగుతూ ఉండేది, మీరు ఇచ్చిన నవరత్నాల పేర్లు చక్కగా ముందు మీ కార్యకర్తలతో చెప్పియండి. అవునా, నవరత్నాలు 9 రత్నాలు ఇచ్చారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కరెక్ట్గా చెప్పమని చెప్పండి. ప్రజల దగ్గరకు పోదాం రమ్మని చెప్పాను చక్రపాణి రెడ్డికి. గడప గడపకు మీ పేరు పెట్టుకొని నేను వస్తా, మీ కార్యక్రమం నీతో పాటు నేను తిరుగుతా, ఇంటింటికి తిరుగుదాం, అడుగుదాం, మీ సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినవి ఎన్ని ప్రజలకు ముట్టినాయి, ఎన్నిసార్లు నేను ఛాలెంజ్ చేసిన, ఏ ఒక్కరోజన్నా ఆయన సమాధానం ఇచ్చినాడు. మీరు డేట్లు పెట్టండి నేను వస్తానని చెప్పిన, రాలేదు. లేదా నేను డేట్లు పెడతా రమ్మని చెప్పినాను, రాలేదు. సో దేనికి ఉన్నారు వాళ్ళు? ఈరోజు ప్రజల దగ్గర తిరుగుతూ ఉంటే క్లియర్గా చెప్తా ఉన్నారు, మాకు ఏ పథకాలు అందడం లేదు, రాష్ట్రమేమో అప్పుల పాలైపోయింది. మీకు ఒక నిజం చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే జగన్మాయ అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మాయ ఎట్లుందంటే, ఈ వాలంటీర్ సిస్టమ్స్ని పెట్టి వాళ్ళు డేటాస్ అంతా కలెక్ట్ చేసినారు. అంటే ఏ ఊర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అవునా, పిల్లలతో సహా ఒక డేటా కలెక్ట్ చేసేసి ఈ డేటాను డూప్లికేషన్ చేసినారు వీళ్ళు. నేను ఇది చెప్తా ఉన్నా, రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రం ఈరోజు 10 లక్షల కోట్లు అప్పు అయింది. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా, ఇంతవరకు అప్పు కానీ అలివి కానీ అప్పు ఈరోజు రాష్ట్రానికి అయింది. ఎంతసేపు ఉన్న వాళ్ళు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు కానీ అభివృద్ధి గురించి ఏ రోజు ఎక్కడ మాట్లాడలే. అవునా, సంక్షేమ ఫలాలు ఏమందినాయో చెప్పండి అని ప్రజల దగ్గర పోదామని అంటే రారు. అవునా, సో అప్పు ఏమో విపరీతంగా అయిపోయింది. ఈ అప్పు చేసిన డబ్బు ఎక్కడికి పోయింది? వీళ్ళు ఏం చేసినారు, డూప్లికేషన్ చేసినారు. అంటే బెనిఫిషియరు, మీరు ఒక బెనిఫిషియరు, ప్రభుత్వం నుంచి మీకు ఒక పథకం అందాలి, సో మీ పేరు మీదనే డూప్లికేషన్ అయింది. అట్లా 2-3 డూప్లికేషన్స్ అయినాయి ఒక్కొక్క పథకం. ఇప్పుడు నేను గ్రామాల్లో తిరిగినప్పుడు అంటే మేము కూడా మాకు అలివి కాకుండా అంటే అర్థమయ్యేది కాదు, ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎంత డబ్బు పంచుతున్నారు, ఇంత తప్పు చేస్తున్నారు. అవునా, సో రేపు నిరూపణ అయితే ఇవన్నీ నేను ఈరోజు చెప్తా ఉండేది. ఈ డూప్లికేషన్ చేసేసి అకౌంట్స్ కూడా డిఫరెంట్గా వాళ్ళు ఓపెన్ చేసేసినారు. రియల్ బెనిఫిషియర్ మీరు, మీకు పథకం రాదు, మీ పేరు మీద ఆ అకౌంట్లోకి వేరే డూప్లికేట్ చేసిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది అమౌంట్. ఈ అమౌంట్ ఎక్కడికి పోతుంది? ఎవరైతే వాళ్ళ ఉంటారో అంతా అన్ని డూప్లికేట్ చేసినప్పుడు సంతకాలు కూడా డూప్లికేట్ కదా. సో మళ్ళీ అదంతా ఎక్కడికి పోతుంది? డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోతుంది. లేకపోతే 10 లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధి శూన్యం. ప్రజలందరూ ముత్తగడ్డ మీద పెడుతున్నారు, మీ మీడియా కూడా చూస్తున్నారు, ప్రతిరోజు మీ మీడియాలో కూడా చూపిస్తూ ఉన్నారు. ఎక్కడ ఒక రోడ్డు లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అవునా, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఒక పెద్ద యూనిట్ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిందని చెప్పండి, ఎక్కడ వచ్చింది? సరే మేము ఈ ప్రభుత్వం తరపు నుంచి ఇన్వెస్ట్ చేసినాం, ఈ ఇండస్ట్రీ తెచ్చినాం, అందుకే ఈ అప్పు అయిందని ఎక్కడైనా చూపించినారా? లేదు. సంక్షేమం ఇది ఇచ్చాం, ఇంత ఇచ్చినాం, బెనిఫిషియరీ దగ్గరికి పోయి అడిగితే కదా తెలిసేది. సో ఈ డబ్బంతా ఎక్కడికి పోవాలనో అక్కడికి పోయి చేరింది, అప్పు నిలబడిపోయింది. సో అందుకే మేము అడుగుతూ ఉండేది ఏంటంటే, ప్రజల్లో తిరిగినప్పుడు వీళ్ళు ఏం చేసినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలంటే సరే భయపిస్తారు, మంచిదే, వాళ్ళు భయపిస్తే మేమేం భయపడము, ప్రజలను భయపడడం మొదలుపెట్టినారు. మెయిన్ వీళ్ళు చేసింది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఒక భయాన్ని క్రియేట్ చేసినారు. ఈ వాలంటీర్ సిస్టాన్ని పెట్టినారు. వాలంటీర్ సిస్టానికి లొంగకపోతే పోలీసులను పెట్టినారు. సో వాలంటీర్తో ఏమని బెదిరిస్తారు, సో నువ్వు సరిగ్గా చెప్పకపోతే నీకు అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పాలా, చెప్పకపోతే నీ పథకాలన్నీ కట్ చేస్తాం, నీకు మెయిన్గా ఏదైతే నీ రేషన్ కార్డు వైట్ కార్డు ఉందో అది కట్ చేస్తాం, నీ పెన్షన్ కట్ చేస్తాం, అవునా, నీ అమ్మఒడి కట్ చేస్తాం. సో ఈ రకంగా బెదిరించి వాళ్ళని మాట్లాడకుండా చేసినారు. ఒకవేళ ఎవరైనా ప్రజలు ధైర్యంగా కొంచెం అడిగో లేకపోతే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ తరపున పోరాడే నిలబడి గట్టిగా అడిగితే అందరి మీద కేసులు పెట్టడం, సాయంకాలానికే ఎస్ఐ వస్తాడు, సిఐ వస్తాడు, పోలీసులు వస్తారు. సో అంటే మీరు ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి మరి మీరు ప్రజలకి ఏ ఎజెండాతో ముందుకెళ్తూ ప్రజల్లోకి వెళ్తూ వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి చేయాలని మీరు ఆకాంక్షిస్తున్నారు? అంటే మా ప్రణాళికలు వాస్తవంగా మేము ఎప్పుడు దాచిపెట్టుకునేటివేం కాదు, అందరికి చెప్పేది. ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి వాస్తవం. ఎందుకంటే నేను కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటికి దాదాపు ప్రతి ఇంటిని 4-5 సార్లు తిరిగింటాను నేను. సో ఆల్మోస్ట్ ఏ గ్రామానికి వెళ్ళినా నేను చాలామందిని గుర్తుపట్టగలను, చాలామందిని పేర్లతో పిలిచగలను, ఆ కుటుంబంలో వాళ్ళకి ఏం అవసరం ఉందో కూడా చెప్పగలను. అంటే మీరు ఎక్కువగా ఏ సమస్యలు ప్రకటించారు? అంటే ఇది మాది ప్రధానంగా రైతులు
బేసిక్గా ఈ నియోజకవర్గం అంతా రైతాంగం. ఎందుకంటే ఇది ఒక కార్నర్ ఉంది, ఫారెస్ట్ ఆనుకొని ఉంటాయి అన్ని మండలాలు, శ్రీశైలం మొదలు పెట్టుకొని మహానంది వరకు అన్ని ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్, ఫారెస్ట్ అడ్జసెంట్ ఉన్న గ్రామాలు ఇవన్నీ. ఏదైనా ఇండస్ట్రీస్ మేము తీసుకురావాలన్నా కూడా ఇది ఇక్కడికి కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండదు. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్స్ కానీ ఇంకోటి కానీ తీసుకురావాలంటే కొంచెం కష్టం. సో అది మేము క్లియర్గా చెప్తా ఉన్నాం ఎప్పుడు కూడా. సో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏదైనా తీసుకొచ్చి మహిళలకు కొంత ఉపాధి జరిపేటట్టు మేము ప్లాన్ చేసుకున్నాం. ఆ రోజు నేను అధికారంలో ఉన్నది, ఎమ్మెల్యే గెలిచిన 5 సంవత్సరాలు ఉన్నా కూడా 2.5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఉన్నా, 2.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. సో 2.5 సంవత్సరాలనే నా నియోజకవర్గాన్ని నేను 1,500 crores తీసుకొచ్చిన డెవలప్మెంట్కి. 1,500 కోట్లు ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినది ఇంప్లిమెంట్ చేసినాం. మేమేం కాగితం మీద ఒక జీవోలు తీసుకొచ్చి కాగితాల మీద చూపిలే. సో ఈ డబ్బు అంతా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసినాం. మేము తీసుకొచ్చినవి మొదలు పెట్టినవి కొన్ని ఆగిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వీళ్ళు వచ్చిన తర్వాత అవి పూర్తి చేయలేదు, అసలు దానిని ముట్టుకోలేదు. సో అవి పూర్తి చేస్తాం రేపు, ఏదో డ్రింకింగ్ వాటర్స్. అలాగే రైతాంగం బేసిక్గా ఉన్న కాన్సెన్స్ కాబట్టి ఇది రైతులకు సాగునీరు ఇవ్వాలి. సో సాగునీరు ఇచ్చే దాంట్లో తెలుగుగంగ కింద నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుగంగ అనేది ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసేది రాయలసీమకంతా. మన ప్రాంతం కూడా ఈరోజు సస్యశ్యామలంగా ఉంది అంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష ఆ రోజు, అది అందరికి తెలుసు. సో ఇదే తెలుగుగంగ కింద 0 to 18 kilometers అంటే వెలుగోడులో మెయిన్గా ఉంటుంది. లైనింగ్ లేక మట్టి కట్టలంతా ఉండి అది 5,000 cusecs నీళ్ళు వెళ్ళాలి దాంట్లో. సో నీళ్లు వచ్చినప్పుడు, ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు, రిజర్వాయర్లు నింపినప్పుడు, సో ఆ నీళ్ళు ఎక్కువ బయటికి తీసుకుపోవాలంటే పక్కనున్న బరమ్స్ కట్టలన్నీ కూడా తెగిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కిందికి నీళ్ళు తీసుకుపోవాలనే ప్రాబ్లం వచ్చేది. ఇక్కడున్న రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలంటే కూడా ఒక 500 క్యూసెక్కులతో సరిపోయే సిస్టంలో 1,500 క్యూసెక్కులు నీళ్ళు వదలాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ బర్మ్స్ అన్నీ కూడా మట్టివి కాబట్టి పీల్చుకోవడం కానీ ఇంకోటి కానీ ఎవాపరేషన్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకొని దాదాపు 300 crores తీసుకొచ్చి ఆ లైనింగ్ పనులు చేయాలని చూసిన. దాంతోపాటు ఈ వాటర్ స్కీమ్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, సిద్ధాపురం ఉన్న 20 crores పెట్టి పూర్తి చేసాం. దాంట్లో ఇంకా ఏదైతే ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అంటారు, డిస్ట్రిబ్యూట్ ఛానల్స్ అంటారు. సో అవి కొన్ని పూర్తి చేస్తాం. సిద్ధాపురం నుంచి ఇంకొక 5,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది, అది పూర్తి చేస్తాం. సో గెలుపొందినాక ఇవన్నీ కంప్లీట్ చేయాలనేది మీ ఆశయం. ఓకే సార్, మరొక ముఖ్య విషయం ఏంటంటే కూటమి వల్ల ముస్లిం సామాజిక వర్గం ఆధిక్యంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గెలుపు అనేది సాధ్యమవుతుందంటారా? వాస్తవంగా ఇది వాళ్ళు చేస్తున్న ప్రచారం, దుష్ప్రచారం. నేను ఇప్పుడు ఆత్మ మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు, మాకు వెలుగోడు మైనార్టీస్ ఎక్కువ ఉంటారు, సున్నిపెంట గ్రామంలో మైనార్టీస్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి బీజేపీతో కలిసింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయొద్దండి. అవును, కరెక్టే, మంచిదే. పాయింట్ కూడా సిఏఏ అమెండ్మెంట్ అనేది చేయడం వల్ల కూడా అగైనెస్ట్ ఉండే అవకాశం ఉంది కదా. ఇప్పుడు మేము ముస్లిం మైనార్టీస్కి ఎక్కువ వివరిస్తూ ఉండేది కూడా, ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు దాదాపు గత 4-5 రోజుల నుంచి 5 మంది కౌన్సిలర్స్ జాయిన్ అయినారు. 5 మంది కూడా మైనార్టీ కౌన్సిలర్సే. వాళ్ళు నిజంగా కూడా బీజేపీ పార్టీతో మేముంటే మైనార్టీలు ఎందుకు వస్తారు మా పార్టీలోకి? మేమేం ప్రలోభాలు పెట్టడం లేదు, వాళ్ళని ఏం చేయడం. ఇప్పుడు ఆ ప్రాంతాలకు మైనార్టీ ఏరియాలో మీటింగ్ పెట్టినాం. మహిళలు విపరీతంగా వస్తున్నారు. నేను అసలు ముస్లిం మైనార్టీస్ బయటికి రారు, బయటికి వాళ్ళు వాలంటీర్గా వాళ్ళే బయటకు వస్తూ ఉన్నారు. సో వాస్తవాలు వాళ్ళు గమనించినారు. కాబట్టి నేను ఒకటే ఇప్పుడు క్వశ్చన్ చేసేది, మా పార్టీ కూడా క్వశ్చన్ చేసింది, దాని క్లిప్పింగ్స్, వీడియోస్, ఎవిడెన్సెస్ అన్నీ ఓపెన్గా చూపిస్తూ ఉన్నాం. వాళ్ళ పార్లమెంటరీ లీడర్ ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డి గారు, అవునా, రాజ్యసభలో ఏం మాట్లాడినాడో మనకు క్లియర్గా తెలుసు. ఇది ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. సో సిఏఏ వల్ల భారత పౌరులకు ఏం సమస్య ఉంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో పుట్టి పెరిగిన వాళ్లకు సిఏఏ బిల్ అనేది నాట్ ఫర్ మైనార్టీస్, అవునా? అది అందరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అదే మైనార్టీస్ కోసం, ముస్లిం మైనార్టీస్ కోసం ఏర్పాటు చేసిన బిల్లు కాదు అది అసలు వాస్తవంగా. కానీ వీళ్ళు ఒక క్రియేషన్ చేసి పెట్టినారు, చేసేసి ముస్లిమ్స్ అంతా భారతదేశం నుంచి వెళ్ళగొడతారు, అవునా? మళ్ళీ అదే ముస్లిమ్స్ భారతదేశం నుంచి వెళ్ళగొడతారని బిల్లు పెట్టినప్పుడు బిల్లుకు సపోర్ట్ చేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఎంతమంది ఉన్నారు వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు? రాజ్యసభలో బీజేపీ పార్టీకి బలం లేదు ఈ బిల్లు పాస్ అయినప్పుడు. మరి ఆ రోజు సపోర్ట్ చేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 సంవత్సరాలు కేంద్రంలో అనేక బిల్లులకు సహకారం అందించింది. ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన, ముస్లిం మైనార్టీకి సంబంధించిన బిల్లులకు సహకారం చేసింది. సో మా ఆత్మకూరులో కూడా ఒక మీటింగ్ పెట్టినారు, ఈ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మైనార్టీస్ ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో కూడా చెప్పిన నేను, బిల్లు పాస్ అయ్యింది, ఆల్రెడీ బిల్లు అయిపోయింది పార్లమెంట్లో. దీనికి సపోర్ట్ ఇచ్చింది ఆ రోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు చక్రపాణి రెడ్డి గారు ఉన్నారు. అదే మీటింగ్లో నన్ను కూడా ఇన్వైట్ చేసినారు, ముస్లిం మైనార్టీ వాళ్ళ జేఏసీ టీము. సో అదే మీటింగ్లో మన కర్నూలు ఇప్పుడు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు కూడా ఉన్నారు, అవునా? సో నేను ఉన్నా.
అదే మీటింగ్లో ఓపెన్గా అడిగిన. సో మీరు ఆ రోజు చక్రపాణి రెడ్డి నేను మాట్లాడితే రాజీనామా చేస్తాను. అయ్యా నువ్వు శాసనసభ్యుని, మా ప్రజలు గెలిపించుకున్నారు, ఇక్కడ వాళ్ళకి సేవ చేయి, నువ్వు ఇదే అడిగాను నేను. నువ్వు శాసనసభ్యునిగా నువ్వు రాజీనామా చేసి ఇదేం చెల్లదు, పార్లమెంట్ అభ్యర్థులను రాజీనామా చేయి. అవునా, మీ పార్లమెంట్ అభ్యర్థులను రాజీనామా చేపిస్తే ఈ బిల్లు పాస్ కాదు. సో అది చెప్పలే. సో సపోర్ట్ అంతా వాళ్ళు చేసి ఈరోజు టీడీపీ మీద నెపం నొక్కుతున్నారు. ఇప్పుడు మేము అడుగుతూ ఉండేది ఏంటంటే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు కూడా ఎన్డీఏతోనే ఉంది తెలుగుదేశం పార్టీ, ఇది అందరికీ తెలుసు కదా. ఆ రోజు కూడా బీజేపీతోనే ఉంది తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజు ముస్లిం మైనార్టీస్కు మేము ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇప్పుడు ఈ 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసింది? ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం. ముస్లిం మైనార్టీలలో ఎస్పెషల్లీ ఇవే అడుగుతున్నాం. మరి ఆ రోజు దుల్హన్ పథకం పెట్టినాం, 50,000 రూపాయలు ఇచ్చాం. మరి ఆ రోజు ఎన్డీఏతో ఉన్నాం, మేము బీజేపీతో ఉన్నాం, రైట్. ఆ రోజే మేము మసీదులలో పనిచేసి ఎవరైతే ఇమాములకు జీతాలు ఏర్పాటు చేసినాం, వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి పూజారులుగా వాళ్ళకి జీతాలు ఏర్పాటు. మళ్ళీ ఆ రోజు మేము ఏ పార్టీతో ఉన్నాం? బీజేపీ పార్టీతో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం, రైట్. మరి ఆ రోజు దుకాన్ మకాన్లు ఇచ్చిన. ఆ రోజే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నా నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. మరి ఆ రోజు ఎన్డీఏతోనే ఉన్నాం, బీజేపీతో ఉన్నాం. మరి ఆ రోజే ఈ నియోజకవర్గంలో షాదీఖానాలు కట్టడానికి 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. మరి ఆ రోజు బీజేపీ పార్టీతో ఉన్నాం. మళ్ళీ ఇవన్నీ ఏం బీజేపీ పార్టీ ఏం అడ్డని చెప్పలేదు. అంటే అప్పుడు చేసినటువంటి ప్రజలందరూ ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారంటారా? 100%. ఇప్పుడు మేము మాట్లాడేది అడుగుతూ ఉంటే మీరు చెప్పేది రైట్ అన్నా కరెక్ట్ అన్నా మహిళలు చెప్తా ఉన్నారు, ముఖ్యంగా యువత చెప్తున్నారు, పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా కొంతమంది కుట్ర. ఈ మైనార్టీస్లో కూడా కొంతమంది ఉంటారు, అవునా. వీళ్ళంతా ప్యాకేజీలకు అమ్మడబోతుంటారు. ఈ ప్యాకేజీలకు అమ్మడబోయిన కూడా పోయి ఈ ప్రచారాలు చేస్తుంటారు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అది మేము చూస్తున్నాం ఇప్పుడు ప్రాక్టికల్. గతంలో మైనార్టీస్లో ఇంత అవేర్నెస్ నేను కూడా ఎప్పుడు చూడలేదు వాస్తవం. ఇప్పుడు వాళ్ళు మేము మోసపోయినాం, నష్టపోయినాం అనేది తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళే మేము అసలు మైక్ పట్టుకొని మొదలు పెడితేనే వైఎస్ఆర్ పార్టీ కదా నిన్నటి దాకా బీజేపీతో ఉంది. మళ్ళీ ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు పోయి కలిసినారు ప్రధానమంత్రిని, ఏ రోజున రాష్ట్రానికి కావాల్సినది అడిగి ఒక్కటన్నా తీసుకొచ్చినారా? మళ్ళీ ఇంతమంది పార్లమెంట్లో ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు. ఏ రోజున రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ గురించి ఒక స్టేట్మెంట్ ఒక 2 నిమిషాలు 1 నిమిషం ఒకటి చదివేది వదిలేస్తుంటారు. మళ్ళీ ఎంపీలు గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు అందరినీ తిడతా ఉంటే కదా, మీ ఎంపీలను రాజీనామా చేయించు, మీ ఎంపీలను రాజీనామా చేయించు, ఎట రాదో నేను చూస్తా, ప్రజలకు ఏం చెప్పినాడు, 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడల్ వంచుతాను, మోడీ జుట్టు పట్టుకొని గుంజుకొస్తా అని చెప్పినాడు. ఏది ఎక్కడ ఉందమ్మా? ఓకే, మళ్ళీ 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై ఏ మాత్రం కృషి చేస్తారంటారు? అంటే ఈడ వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు ప్రజలు ప్రత్యేక హోదా కోసం మళ్ళీ అడిగి తీరుతాం, కానీ ఆ రోజు కూడా సాధ్యం కాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నాడు. ఎందుకంటే కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది, ఏ రాష్ట్రాలకు కూడా కొత్తగా ఇవ్వడం లేదని. వాస్తవంగా బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పింది ఇవ్వాల్సింది, ఇవ్వలేదు. ఒక సిస్టమ్ వాళ్ళు ఏదో కేంద్రంలో పెట్టుకున్నారు. సో మేము ప్యాకేజ్ తెచ్చుకున్నాం, దాని ద్వారా అభివృద్ధి చేసినాం. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకున్నాం. ఈయన వచ్చిన తర్వాత ఉందా? ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. ఏం ప్యాకేజీలు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన కేసులు కథ, ఆయన మీద ఉన్న అవినీతి కేసులని ఆ ప్యాకేజ్ మాట్లాడుకున్నాడు, అవునా. ఈ 5 సంవత్సరాలు ఆ ప్యాకేజీలు ముట్ట చెప్పి బయటకు రాకుండా చేసుకున్నాడు. చిన్న ఆయన చంపిన కేసు సిబిఐకి ఇచ్చి ఆయనే చూడండి. మళ్ళీ ఇది ఎంత విచిత్రమైనదో, ముఖ్యమంత్రి కాకముందునేమో సిబిఐకి ఇస్తాను, సిబిఐకి ఇచ్చినాడు లెటర్ కూడా, అవునా. ముఖ్యమంత్రి అయినాక వెనక్కి తీసుకున్నాడు. ఏం ప్యాకేజీలు? ఆయన సొంత ప్యాకేజీలు చేసుకున్నాడు. ఆయన మీద ఉన్న అవినీతి కేసులన్నీ బయటికి రాకుండా దానిల కోసం పోయి కాళ్ళు పట్టుకున్నాడు. మోడీ కాళ్ళకి ఎన్నిసార్లు నమస్కారం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? మీ మీడియాలోనే కదా చూపించినారు అది. ఇప్పుడేం తెలుగుదేశం పార్టీ వాడేమి మీడియా పోయి ఆడేమి క్లిప్పింగ్లు తీయలేదు కదా, తీసినారా? మీడియానే కదా. సో వాళ్ళ సొంత అజెండా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అది ఇప్పుడు ప్రజలు గమనించినారు. అంటే అభివృద్ధి లేదు, శూన్యం. ఇంకొకటి ముఖ్యమైనది, అసలు ఎప్పుడు రాష్ట్రంలో ఈ గంజాయి, హెరాయిన్ ఇట్లాంటివన్నీ ఎప్పుడు కూడా లేవు. రాష్ట్రాన్ని అంతా గంజాయి వనం చేశారు. ఏ కేసు పట్టుకో ఇప్పుడు డ్రగ్స్ మాఫియా అంటే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 భారతదేశంలోనే. మొన్నటికి మొన్న 25,000 కోట్లు దొరికాయి. వనాలు తయారైపోయిన గంజాయివి. మా శ్రీశైలం నియోజకవర్గంలో కూడా నేర్పించారు ఈ దరిద్రులు. ఇది నాకు తెలియదు, తల్లిదండ్రులు చెప్తా ఉంటే తెలుస్తూ ఉంది. పిల్లోడు గంజాయికి అలవాటు పడినాడన్నా, ఎట్లా చేయాలన్నా. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మళ్ళీ గతంలో లేదు ఇది. వీళ్ళు కేవలం వాళ్ళ అజెండా కేసులు మాఫీ చేసుకోవాలా, వాళ్ళ డబ్బు అడ్డంగా సంపాదించాలి. అది ఏ రకంగా సంపాదించినా వాళ్ళకి సంతోషమే. మైన్ మాఫియా, ఇసుక మాఫియా, వైన్ మాఫియా, ఇవే కదా బ్రాండ్లన్నీ ఆయనవే. ఆయన ఇచ్చిన పథకాలు ఏ దాని మీద ఉంటాయి తెలిసిన పేర్లు వైన్ షాప్ పోతే దొరుకుతాయి. సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టినాడు కదమ్మా. సో అవి వైన్ షాప్ పోండి, ఇప్పుడు మీ వాళ్ళని పంపించండి, ఆ పేర్లు ఆడ వైన్ షాప్లో ఉంటాయి. ప్రజల దగ్గర లేవు. మీరు వెళ్ళండి ప్రజల్లోకి, నవరత్నాల పేర్లు చెప్పించుకొని రాపండి శ్రీశైలం నియోజకవర్గం. నేను మానుకుంటా రాజకీయమే. ఒక్కరి దగ్గరనన్నా మీరు నవరత్నాల పేర్లు 9 పేర్లు చెప్పించుకురాపోండి,
చక్రపాణి రెడ్డి చెప్పమని చెప్పండి వరుసగా ముందు, ఎందుకు లేదు ఎమ్మెల్యే కదా, ఆయన చెప్పమని చెప్పండి. సో మరి ఇక్కడ ప్రజల నాడి తెలుసుకున్నటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని అంటున్నారు. మరి ఎంత మెజారిటీతో మీరు గెలుపొందే అవకాశం ఉందని మీ ఒపీనియన్? అది ప్రజలు డిసైడ్ చేస్తారు కదా, గెలుపుకు కావాల్సింది ఒక ఓటే. ప్రజల నాడి ఆల్రెడీ తెలుసు అంటే ప్రజల నాడి తెలుసుకున్నంత మాత్రాన ఏది కూడా అతి చేయకూడదు కదమ్మా, అతి చేయకూడదు. ప్రజలు డిసైడ్ చేస్తారు, గెలుస్తాం మేము. ఎంత మెజార్టీ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. గెలుపు అయితే తథ్యం, అది గ్యారంటీ. ఎందుకంటే ఇందాక చెప్పిన రీజన్స్ మేము కూడా పబ్లిక్లో ఉన్నాం కాబట్టి. అంటే అధికార పక్షం, ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పక్షం దాదాపు 50,000 మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందని భరోసాతో ఉన్నారు. మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు? నామినేషన్ వేసిన వాళ్ళ చెప్తాడు ఇది. ఏం అధికార పార్టీ కూడా చెప్పాల్సి పని, ప్రతిపక్ష పార్టీ చెప్పాలి. ఇండిపెండెంట్గా ఇచ్చినా కూడా ఇప్పుడు మీ వాళ్ళు వచ్చారు, మనోడితో నామినేషన్ అయిపోయి నేను గెలుస్తా అని చెప్తాడా, ఓడిపోతా అని చెప్తాడా? ఎవడేం చెప్తాడు, నామినేషన్ వేసిన వాళ్ళు నేను గెలుస్తా అని చెప్తాడు, 50,000 అంటాడు, 1,00,000 అంటాడు. పాపం ఎంతేం చెప్పుకోవచ్చు, దాన్ని ప్రజలు కదా డిసైడ్ చేయాల్సింది, వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మరి ఇదండి శ్రీశైలం నియోజకవర్గంలో గట్టి పోటాపోటీగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మధ్య గెలుపొందే అవకాశం ఎవరిది అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఖచ్చితంగా మాదే గెలుపు అన్న భరోసాతో ఉన్నారు. మరి వెయిట్ అండ్ సీ. సో కెమెరామెన్ విజయ్తో సునీత, యాంకర్ ఫ్రమ్ 1TV న్యూస్ ఛానల్.